అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్ట్రా. అందరూ బాగున్నారు కదా. ఒక చిన్న రిక్వెస్ట్, నేను రీల్ కనెక్ట్ అని సినిమా ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేశాను. సో ఎవరైనా మీరు అది ఓపెన్ చేసి చూసి నాకేమైనా హెల్ప్ చేస్తారంటే కొంచెం చేయండి ప్లీజ్. దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో అంటే సినిమాలకు సంబంధించిన రివ్యూస్, సినిమా రిలేటెడ్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి సో ఆ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. సో కుదిరినప్పుడు అప్పుడు వీడియో ఒకటే పెడుతున్నా. సో కొంచెం హెల్ప్ అయితే చేయండి, అది చూసి మీరు. ఇంకా నెక్స్ట్ ఇవాళ పర్టికులర్ టాపిక్ ఏంటి అంటే, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ బడ్జెట్ ఉంది కదా వైట్ హౌస్లో, దానికి ఒక కొత్త ఇంటరిమ్ ఫైనల్ రూల్ వీళ్ళు యుఎస్సిఎస్ వాళ్ళు పంపించారనమాట. ఏంటి అంటే, ఇప్పుడు మొన్న సిగ్నేచర్ అనేది ఒకటి పెట్టారు కదా, జూలై 10th నుంచి సిగ్నేచర్ రూల్ అనేది ఒకటి వచ్చింది కదా. సో ఇప్పుడు ఇదేంటంటే మ్యాండేటరీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అనమాట. అంటే ఇంకా నెక్స్ట్ పేపర్ ఫైలింగ్ అనేది లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ అప్లికేషన్, మీరు H1, OPT, L1, I4, H5 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి. ఏంటి అంటే కంపల్సరీ మీరు ఎలక్ట్రానికల్గానే ఫైల్ చేయాలి, అంటే త్రూ ఆన్లైన్ మాత్రమే ఫైల్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ పేపర్ ఫైలింగ్స్, అటార్నీస్కి మనం అప్లికేషన్ రాసిస్తే వాళ్ళు తీసుకుపోయి పంపించడము ఇదంతా పోతుంది. సో ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఇది ఏంటంటే మ్యాండేటరీ అనమాట. ఇంటరిమ్ ఫైనల్ రూల్ అంటే, ఇంటరిమ్ ఫైనల్ రూల్ అంటే జనరల్గా ఏంటంటే, ఇప్పుడు ఫెడరల్ రిజిస్టర్లో పెట్టిన తర్వాత 30 to 60 days టైం అనేది ఇస్తారు కదా. ఆ 30 to 60 days కామెంటింగ్ పీరియడ్లో ఎవరైనా కూడా కామెంట్ అనేది చేయొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు రూల్ పబ్లిష్ చేయాలా వద్దా అనేది డెసిషన్ అయితే తీసుకుంటారు అనమాట. సో తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఓఎంబీకి పంపిస్తారు. ఓఎంబీ రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేసి రూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చెప్తారు. ఇది జనరల్గా ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రూల్ వచ్చేసి దీని నెంబరు 1615AD19. సో reginfo.gov ఉంది ఇది. సో దీని లింక్ వచ్చేసి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతా. అయితే ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ అయితే దీని గురించి ఈ జనరల్గా ఈ రెజిఓవిలో పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ రూల్కి ఈ రూల్స్ అనేవి జనరల్గా ఏంటనేది అట్లీస్ట్ చిన్న, ఇప్పుడు ఈ పర్మ్ H1B శాలరీస్ పెరుగుతున్నాయని కూడా ఒకటి రూల్ పెట్టారు కదా, కొంత డీటెయిల్స్ అనేది పెట్టారు. దీంట్లో ఏంటంటే డీటెయిల్స్ పెట్టలేదు. కానీ దీని గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ మ్యాండేటరీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఎవరైనా కొత్తగా అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ, ఎక్స్టెన్షన్లకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, సో వాళ్ళకి ఏంటి ఇబ్బందులు ఉంటాయి అనేది సో నేను మొత్తం కొంచెం దాని మీద చదివి రీసెర్చ్ చేశాను. ఆ డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజ్ ఏంటంటే, మీరు ఇంక నుంచి ఏదైనా కానీ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి అంటే ఈ రూల్ ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో, సో దీనికి 30 to 60 days ఉండదు. సో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు ఓన్లీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అనేది చేయాలన్నమాట. సో ఎందుకు యుఎస్సిఎస్ వాళ్ళు ఈ రూల్ తీసుకొద్దాం అనుకుంటున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వర్క్ తగ్గించుకోవడానికి. ఓకే, జనరల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఈవెన్ బిల్స్ కూడా మనకి ఆన్లైన్ వచ్చేస్తున్నాయి కదా. ఇంకా పేపర్ బిల్స్, ఒకప్పుడు ఇంటికి పోస్ట్లో బిల్లులు వచ్చేవి, బ్యాంక్ స్టేట్మెంట్లు వచ్చేవి. మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ ఆల్ పేపర్లెస్ బిల్లింగే అవుతుంది. ప్రతి చోట కూడా మనం యాప్లోకి వెళ్ళి చూసుకుంటున్నాం. బ్యాంక్ స్టేట్మెంట్లు కావాలంటే PDF కాపీలు డౌన్లోడ్ చేసుకుంటున్నాం, పంపించుకుంటున్నాం. సో పేపర్ వర్క్ తగ్గుతూ వస్తుందన్నమాట. ఏంటంటే ఒక్కొక్కసారి డాక్యుమెంట్స్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో యుఎస్సిఎస్ వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ఎక్కడో పెడతారు, చూస్తారు, మిస్ అయిపోవచ్చు. ఒక 10 డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు పంపించామనుకోండి, అందులోంచి ఒక పేపర్ మిస్ అవ్వచ్చు. సో ఈ హెడేక్ అంతా పోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫాస్టర్ ప్రాసెసింగ్. మీకు ఆన్లైన్లో ఏంటంటే ఇమ్మీడియట్ కదా, ఇప్పుడు మీరు అప్లోడ్ చేయగానే వెంబటే ఫైల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో తర్వాత ఏ డాక్యుమెంట్స్ అయినా క్లారిటీగా ఉంటే వాళ్ళకి కావాల్సినట్టు చూసుకోవటానికి కానీ, ఫైల్ రివ్యూ చేయటానికి కానీ, ఈ పోస్టులతో వాటిలతో వెయిటింగ్ పీరియడ్ పని అంతా ఏముండదు. తర్వాత లెస్ పేపర్ వర్క్, ఇదంతా యుఎస్సిఎస్ వాళ్ళు అనుకుని ఈ పర్టికులర్ రూల్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. దాంతోపాటు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా పంపించాలనుకోండి, మీకు RFEలో ఇంకోటో లెటర్ ప్రింట్అవుట్ తీసి దాన్ని పోస్ట్లో వేసి మళ్ళీ పంపించేదానికన్నా ఏంటంటే ఆన్లైన్లో వస్తుంది. ఇంకా మీకు ఆన్లైన్లోనే పంపిస్తారు. మీ అటార్నీకో లేకపోతే మీకు ఎవరికి ఏం పంపించాలనుకుంటే ఆ కంపెనీకో ఏమైనా పంపించాలంటే ఆన్లైన్లో పంపిస్తారు. తర్వాత అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఏంటంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టంలో ఫైల్ రిసీవ్డ్, తర్వాత RFE సెంట్, RFE రిసీవ్డ్, ఇట్లా ప్రతి దానికి అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉంటుంది కదా. లేకపోతే అప్రూవల్ ప్రాసెస్ ఉందనుకోండి, ఎవరికి అప్రూవల్ పంపించాలి, ఇప్పుడు నేను చేయాల్సిన పని నేను చేసా, పైన ఇంకెవరో అప్రూవ్ చేయాలి. అప్లికేషన్ I4, H5 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను రివ్యూ చేసా, నా పైన వాళ్ళు అప్రూవ్ చేయాలి. నేను రివ్యూ అంతా సబ్మిట్ చేసిన తర్వాత అది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇదంతా ఆన్లైన్ ప్రాసెసింగ్ ఉంటుంది కదా. ఈ ట్రాకింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు RFEలు ఉన్నాయి, చాలామందికి RFEలు వస్తున్నాయి.
90 డేస్ కంపెనీలు ఎట్లా అంటే లాస్ట్ మినిట్ వరకు ఆగి 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 89th డే నాడు రిప్లైలు ఇస్తున్నారనమాట. ఏమవుతుంది 89th డే ఫ్రైడే రోజు రిప్లై ఇచ్చారనుకోండి, సాటర్డే సండే హాలిడేసు, మండే రోజు వెళ్ళేటప్పటికి మీ 90 డేస్ డెడ్ లైన్ క్రాస్ అయ్యి అలా వీసాలు రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎందుకంటే మీకు ఇచ్చిన 90 డేస్ మీరు యూటిలైజ్ చేసుకోలేదు, 90 డేస్ దాటిపోయిందనమాట. ఇలాంటి వాటికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ ట్రాకింగ్ సిస్టమ్ అంతా ఈజీ అవుతుంది అనేసి చెప్తున్నారు. సో మరి దీనివల్ల నష్టాలు ఏంటి అంటే, మన జనరల్గా అటార్నీ డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయి అంటే, యాక్చువల్గా ఇప్పుడు పేపర్ల కుప్ప ఉందనుకోండి, ఒక బండిల్లో పెట్టేసేసి పేపర్ అంటించేసేసి సీల్ చేసి పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే, దీన్ని మొత్తం స్కాన్ చేసుకోవాలి డాక్యుమెంట్స్. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంకా అసలు ఎలా పనిచేస్తుంది, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా పంపించాలి, ఏ ఫైల్ ఫార్మేటు, ఏ డాక్యుమెంటు ఏది. ఇప్పుడు మన చాలా వరకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, సగం అప్లోడ్ చేసిన తర్వాత వెబ్సైట్ టక్కున క్రాష్ అయిపోతుంది. అది మన ఇంటర్నెట్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే అవతల పక్క వాళ్ళ సైడ్ నుంచి వెబ్సైట్ డౌన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. 99% ఫైల్ అప్లోడ్ అయ్యే ముందు లాస్ట్ అప్లోడ్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు క్రాష్ అయిపోయింది అనుకోండి వెబ్సైటు, అది అప్లోడ్ అయిందో తెలియదు, కాలేదో తెలియదు, మళ్ళీ అది మనం రీఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఈ అప్లికేషన్స్కి ఉన్నటువంటి ఆర్ఎఫ్ఈలు ఇంత కట్ ఉందనుకోండి, పే స్లిప్లు పంపమన్నాడు, బ్యాంక్ స్టేట్మెంట్లు పంపమన్నారు, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మొత్తం మీరు మళ్ళీ పీడిఎఫ్ కాపీలు డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు ప్రింటెడ్ కాపీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకుంటే వాళ్ళ ఫార్మేట్ ఏదైతే ఇప్పుడు మనం పంపించేటువంటి ఫార్మేటు వాళ్ళ ఫార్మేట్ మ్యాచ్ అవుతుందా కాదా. సో ఒక్కొక్కసారి ఫొటోస్ పంపించమంటారు, ఒక్కొక్క సిగ్నేచర్ ఉంది. ఇప్పుడు ఈ సిగ్నేచర్ కూడా కొత్త రూల్ వస్తుంది July 10th నుంచి. సో ఆ సిగ్నేచర్ సరిగ్గా మ్యాచ్ కాలేదనుకోండి, అంటే మీ పేపర్ మీద పెట్టింది వాళ్ళు స్కాన్ చేసి పంపించాలి. మీరు ఒక్కొక్కసారి కట్ అండ్ పేస్ట్, కాపీ పేస్ట్లు చేసి పెడుతుంటారు సిగ్నేచరు. సో దానికి దీనికి కూడా మోరల్లెస్ లింకే కనబడుతుంది, ఆ సిగ్నేచర్ రూల్కి ఈ రూల్కి. సో ఈ అప్లికేషన్స్లో కనుక మీరు పీడిఎఫ్ కాపీ పెట్టింది మ్యాచ్ అవ్వలేదు సరిగ్గా, ఫార్మేట్ సరిగ్గా. ఒక్కొక్కసారి ఈ ఓసిఐలో అవి ఇవి చేసేటప్పుడు కూడా చాలామంది అడుగుతుంటారు నన్ను, సార్ ఫైల్ సైజ్ ఎక్సీడెడ్ అని వస్తుంది అని చెప్పేసి. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ సర్టెన్ లిమిటేషన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు పీడిఎఫ్ కాపీ అనుకోండి 2 MB లోపలే. చాలామందికి పెద్ద సమస్య ఎక్కడ వస్తుంది అంటే, డాక్యుమెంట్ అప్లోడ్ చేసే చోట వస్తుంది. ఇప్పుడు ఓసిఐ చేసేటప్పుడు కూడా ఏంటంటే మీకు ఆ 2 MB సంథింగ్ లోపలే యాక్సెప్ట్ చేస్తుంది ఆ పీడిఎఫ్ ఫైల్. అప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలి, మళ్ళీ మనం పీడిఎఫ్ని కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఈ ఒక్కొక్కసారి హై కెపాసిటీ పీడిఎఫ్ ఫైల్ వచ్చింది అనుకోండి, అది 4 MB 6 MB ఉంటుంది. వీళ్ళేమో 2 MB కన్నా యాక్సెస్ చేయరు. అది అప్లోడ్ చేస్తుంటే పోదు. మళ్ళీ ఈ పని అంతా ఎవరు చేసుకోవాలి, మళ్ళీ అటార్నీస్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఫైల్ సైజ్ కన్వర్ట్ చేయడం, దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళకి పని పెట్టాలి. లేదు అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ కంపెనీలో వాళ్ళని అన్ని చేసి ఈ లెవెల్లో చేసి ఈ అప్లికేషన్ మొత్తం మాకు ఇలా పంపించు, చేస్తే మేము అప్లై చేస్తామని. ఎందుకంటే వాళ్ళకి పని పెరుగుతుంది అటార్నీస్కి. పెరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అడుగుతుంటారు అనమాట. ఇప్పుడు జనరల్గా వాళ్ళ ఛార్జెస్ కూడా ఒక పర్టికులర్ కేసు మీద ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఛార్జ్ చేస్తారు కదా. సో ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఫైల్ ఫార్మేట్స్ కానీ, లేకపోతే ఫొటోస్ అప్లోడ్ చేసినా, ఇంకోటి అప్లోడ్ చేసినా, ఏది అప్లోడ్ చేసినా కనుక కరెక్ట్ ఫార్మేట్లో చేయకపోయినా, మ్యాచ్ అవ్వకపోయినా, వాళ్ళకి డౌన్లోడ్ కాకపోయినా, ఒక్కొక్కసారి అప్లోడ్ చేసినప్పుడు అది ఏది మన స్కాన్ చేసినప్పుడు బ్లర్ వచ్చినా, ఏది వచ్చినా కానీ ప్రాబ్లం అవుతుంది. సో దీనివల్ల డిలే అనేది జరుగుతుంది. వాళ్ళకి అప్లికేషన్ పంపించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఏ పీడిఎఫ్ ఫైల్లో మీరు పంపించింది సరిగ్గా లేదనుకోండి, పేసిప్లు సరిగ్గా లేవనుకోండి, అర్థం కాలేదనుకోండి, మళ్ళీ ఆర్ఎఫ్ఈ పంపుతారు, నాకు నువ్వు పంపించిన పేసిప్లు అర్థం కాలేదు, మళ్ళీ పంపించే, మళ్ళీ మీరు స్కాన్ చేయాలి, మళ్ళీ అంటే డిలే అనేది జరుగుతుంది అనమాట. ప్రాపర్గా ఈ కట్ట ప్రింట్అవుట్ తీసిన పంపిస్తే ఏంటంటే మొత్తం ఒక్కొక్కటి చూసుకొని వాళ్ళు అన్ని సెట్లు ఉంటాయి కాబట్టి ఈజీ అనేది వాళ్ళ ఉద్దేశం. దాని తర్వాత ఇంకొకటి ఏంటి, స్పేస్. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే పేపర్ ఫైలింగ్ అనుకోండి, వాళ్ళ కట్ట మీరు తీసుకుపోయి అటార్నీకి ఇస్తారు, వాళ్ళన్నీ చెక్ చేసుకున్న తర్వాత దాన్ని వాళ్ళు పోస్ట్ చేసేస్తారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటి, మనం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళ కంప్యూటర్లో ఎక్స్ట్రా స్పేస్ ఉండాలి. ప్రతి ఒక్క కంపెనీలో ఇప్పుడు 100 మందికి H1B ఫైల్ చేస్తున్నారు అనుకోండి, ఆ 100 మందికి సంబంధించినటువంటి డేటా వీళ్ళ దగ్గర పెట్టుకోవాలి, ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూసుకోవాలి, ఓపెన్ చేసుకొని మళ్ళీ ఏం మిస్ అయింది ఏంటి, ఎంతసేపటికి కళ్ళు వేసుకొని ఇట్లా కంప్యూటర్ ముందు కూర్చొని చూసుకోవాలన్నమాట. పేపర్ చూసిన దానికి కంప్యూటర్ చూసిన దానికి కొంత తేడా ఉంటుంది. ఏంటి అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తూ ఉంటాం, మధ్యలో ఇంకేదో పని వస్తుంది, మళ్ళీ ఎక్కడ దాకా చూసామో ఆయన మర్చిపోతుంటారు. ఈ కామన్ ఇష్యూస్ అనమాట ఇవన్నీ.
సో ఇప్పుడు పేపర్ అనుకోండి, ఒక ఫైల్ మీద కూర్చుంటాం, ఆ ఫైల్ అంతా అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, ఇక పోస్ట్ చేసే అంటారు, అయిపోతుంది. సో ఈ డిస్ట్రాక్షన్ వస్తుంది మామూలుగా చూసేటప్పుడు. స్పేస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్లు, లాగిన్, లాగౌట్లు. మరి ఇది ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అటార్నిస్ చేసిన తర్వాత మరి కంపెనీస్కి కూడా యాక్సెస్ ఇస్తారా, లేకపోతే ఒక్కొక్కసారి అంటే ఎలా చేస్తారనేది కరెక్ట్గా అయితే తెలియదు. మరి పర్సన్ జనరల్గా అయితే అటార్నీస్ అప్లై చేస్తూ ఉంటారు కదా ప్రతిదీ. సో కాబట్టి ఈ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఎవిడెన్స్లు అడిగారు, లేకపోతే సైట్ విజిట్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆ డేటా అంతా కలెక్ట్ చేసినంతా మళ్ళీ వీళ్ళని అప్లోడ్ చేయమన్నారు. సో ఈ లాంగ్ విండెడ్ స్టోరీ అవుతుంది అనమాట. అందుకని మెయిన్ అటార్నీస్ కూడా ఎక్కువ భయపడేది ఏంటంటే, ఇప్పుడు వెబ్సైట్ క్రాష్ అయినా, పాస్వర్డ్ మర్చిపోయినా, అటు స్పేసు, తర్వాత ఫైల్ ఫార్మేట్లు. సో ఈ హెడ్ఏక్ అంతా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, డిలే అనేది పెరుగుతుంది. డిలే అవ్వచ్చు. ఒక్కొక్కసారి బై మిస్టేక్ లాస్ట్ మినిట్లో మనం ఏదో చేంజ్ చేద్దాం అనుకుంటాము, చేంజ్ చేయక మర్చిపోతాము, మళ్ళీ పంపించిన తర్వాత మళ్ళీ ఇంకోటి అప్లోడ్ చేస్తాము. సో ఇప్పుడు బై మిస్టేక్ మీరు ఏదో స్పెల్లింగ్ తప్పు రాశారు, సెండ్ కొట్టేశారు అటార్నీ వాళ్ళు, తర్వాత అయ్యోనే స్పెల్లింగ్ తప్పు రాశా అంటే మళ్ళీ ఇంకో ఫైల్ చేసి మళ్ళీ పంపించాలి. సో ఈ లాస్ట్ మినిట్లో అప్లోడ్స్, ఇవన్నీ హెడ్ఏక్స్ అనమాట. అందుకని ఏంటంటే పేపర్ ఫైలింగ్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఏమైనా రాంగ్ ఫైల్ పంపించో, ఇంకోటి చేసినప్పుడు అకౌంట్ లాక్ అయింది అనుకోండి, మళ్ళీ ఆ అకౌంట్ రీఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ జనరల్గా అంటే ఇదంతా సోషల్ మీడియాలో వాళ్ళ ఐడియాస్ అన్ని రాశారనమాట. అంటే ఇట్లాంటి జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంత సింపుల్గా ఈజీగా ఏది కాదు అని చెప్పేసి మొత్తానికైతే ఉంది. బట్ ఇది ఇంటరిమ్ రూలు. యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది తెలియదు. ఓఎంబీ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మోరార్లెస్ ఈ 30 to 60 days ఇంకా దీనికి ఉండదు. కాకపోతే వాళ్ళు ఫెడరల్ లిస్టుల్లో పెట్టినప్పుడు మాత్రం మీ కామెంట్స్ చెప్పడానికి మీకు ఛాన్స్ ఇస్తారు, కానీ రూల్ అయితే ఫైనల్. ఇంకా దాంట్లో చేంజ్ అయితే ఏం లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోని చెప్దాం. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.